వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తమిళనాడులో సనాతన ధర్మం వర్సెస్ సెక్యులరిజం ఇష్యూ దుమారం రేపుతోంది. తమిళనాడులో కులరహిత సమాజమే లక్ష్యమంటూ పార్టీలు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆ హీట్ అయితే పెంచుతున్నాయి. మొన్న ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడారు. సనాతన ధర్మం అంటేనే అగ్గి మీద గుగ్గిలంలా మారారు. அதனால 2023ஆம் ஆண்டு முதல் தொடர்ந்து 3 வருஷம் அவர் பேரவையிலிருந்து வெளிநடப்பு செஞ்சுட்டு போன காட்சிகளை எல்லாம் நீங்களும் பார்த்திருப்பீங்க. இதன் மூலமா நாங்க சொல்ல வர்றது, அடுத்து விரைவிலேயே இந்த பேரவையில ஆளுநர் உரை நிகழ்த்த இருக்கிறார். ஆகவே ஏற்கனவே உங்களுடைய அரசனுடைய பதவியேற்பு விழாவில் நடந்த அந்த சம்பவம், அந்த தவறு மீண்டும் இந்த பேரவையில நடப்பதற்கு நீங்க அனுமதிக்க கூடாது. நாங்கள் அனுமதிக்க மாட்டோம். பேரவையில் மட்டுமல்ல, தமிழ்நாட்டில் நடக்கக்கூடிய எந்த நிகழ்ச்சியாக இருந்தாலும் சரி, அரசு நிகழ்ச்சியாக இருந்தாலும் சரி, எந்த நிகழ்ச்சியாக இருந்தாலும் சரி, தமிழ்தாய் வாழ்த்து என்றைக்கும் 2வது இடத்திற்கு நாம தள்ளி போக விடக்கூடாது. இந்த அரசு அதற்கு அனுமதிக்க கூடாது என்று நான் இங்கே கேட்டுக்கொள்கின்றேன். ரொம்ப விழிப்போடு இருந்து நம்முடைய உரிமையை, மரபை பாதுகாக்கணும்னு உங்களை எல்லாம் வலியுறுத்தி நான் கேட்டுக்கொள்கின்றேன். அன்பு பேரவைத் தலைவர் அவர்களே, வண்டிக்கு பிரேக் எப்படியோ, ஒரு காலைக்கு மூக்கனாங்கயிறு எப்படியோ, அப்படிதான் ஆளுங்கட்சிக்கு எதிர்கட்சி அப்படின்னு பேரறிஞர் அண்ணா அவர்கள் நமக்கு சொல்லியிருக்கிறார். ఇప్పుడు సీఎం విజయ్ ఆధ్వర్యంలోని టీవీకే సైతం సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. టీవీకే ఎమ్మెల్యే ముస్తాఫా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడారు. సనాతన ధర్మం లేదంటూ కామెంట్ చేశారు. అయితే తమిళనాడులో మొదటి నుంచి కూడా సనాతన ధర్మం వర్సెస్ సెక్యులరిజం అనేది నిరంతరం వివాదంగా నడుస్తోంది. ప్రధానంగా ద్రవిడ సిద్ధాంతాలు, హిందుత్వ భావజాలాల మధ్య సాగుతున్నటువంటి సుదీర్ఘ సైద్ధాంతిక రాజకీయ చర్చ గొడవలకు దారితీస్తోంది. ద్రవిడ పార్టీలు లౌకికవాదం, సామాజిక న్యాయం పేరుతో సనాతన ధర్మంలోని కుల వివక్షను వ్యతిరేకిస్తుండగా, జాతీయవాద పార్టీలు దీనిని హిందూ సంస్కృతిపై దాడిగా భావించడం పొలిటికల్ ఘర్షణకు దారితీస్తోస్తోంది. ఇక పెరియర్ ఈవి రామస్వామి ఆశయాల ఆధారంగా తమిళనాడులోని ప్రధాన రాజకీయ పక్షాలు సనాతన ధర్మాన్ని కుల వ్యవస్థకు, అసమానతలకు ప్రతీకగా భావిస్తాయి. దీనికి వ్యతిరేకంగా అందరికీ సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, హేతువాదం ఆధారంగా లౌకికవాదాన్ని సమర్థిస్తాయి. డిఎంకే లాంటి ద్రవిడ పార్టీలు లౌకికవాదం ముసుగులో హిందూ మతాన్ని కించపరుస్తున్నాయని, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఇక బీజేపీ, ఇతర హిందూ సంఘాలు సనాతన ధర్మం అనేది కేవలం ఒక మతం కాదని, అది ఒక జీవన విధానం, భారతదేశ నాగరికతకు పునాది అని వాదిస్తున్నారు. తమిళనాడులో హిందూ దేవాలయాల పరిరక్షణ, ఆధ్యాత్మిక వారసత్వం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందూ సంఘాలు నిరంతరం ఉద్యమిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం ప్రజలను విభజిస్తుందని పేర్కొంటూ దాని నిర్మూలనకు పిలుపునివ్వడం పెద్ద దుమారం అయితే రేపింది. దీంతో రియాక్ట్ అయిన బీజేపీతో పాటు ఇతర జాతీయ స్థాయి సంస్థలు హిందూ మత విశ్వాసాలను అవమానించారంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక మరోవైపు చూస్తే లౌకికవాదం అనేది పాశ్చాత్య భావన అని, భారతదేశ లౌకికవాదం సనాతన ధర్మంలోనే అంతర్లీనంగా ఉందని గవర్నర్ వంటి ఉన్నత స్థాయి అధికారులు సైతం వ్యాఖ్యానించడంతో ఈ వివాదం మరింత తీవ్రమవుతోస్తుంది. అంటే తమిళనాడులో హిందువులకు రక్షణ లేకుండా పోయిందా? సనాతన ధర్మం అంటే హిందూ ధర్మమేనా? హిందువులంతా సనాతనాన్ని పాటించడం లేదా? తమిళ పార్టీలకు హిందూ ధర్మం అంటే ఎందుకు వ్యతిరేకం? టీవీకే కూడా డిఎంకే దారిలోనే నడుస్తుందనే క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. దీనికి సంబంధించి ఈ రోజు మనం మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి కృష్ణాంజనేయులు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. అదేవిధంగా సందీప్ రావు గారు ఉన్నారు, టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా కృష్ణాంజనేయులు గారు, ఫస్ట్ నుంచి మనం చూస్తూనే ఉన్నాము తమిళనాడు పాలిటిక్స్ ఏ విధంగా ఉంటాయనేది. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉదయనిధి స్టాలిన్ కొన్ని కామెంట్స్ చేశారు, తర్వాత దాన్ని సెటరేట్ చేసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు అధికారం కోల్పోయారు, అయినప్పటికీ కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. సనాతన ధర్మానికి సంబంధించి అదే విధంగా మాట్లాడుతున్నారు. ఏ విధంగా చూడాలి? అండ్ టీవీకే పార్టీ అధినేత విజయ్ మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు మతాలు ఉండవు, నేను ఏ మతానికి సంబంధించిన వాడిని కాదు, అన్ని మతాలు నేను గౌరవిస్తానని చెప్పారు. కానీ ఈ రోజు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. అది కూడా ఒక ఇంత వివాదాస్పదంగా మారుతున్నాయి. ఎట్లా చూడాలంటారు? నమస్తే అండి, ప్యానెల్లో ఉన్నటువంటి టీవీకే నాయకులకు కూడా నమస్కారం. తమిళనాడులో ఎన్నికలు, అసెంబ్లీ ఓటమి చెందింది. అదేవిధంగా బీజేపీ
ఏడీఎంకేతో పొత్తు పెట్టుకొని మరింత ఘోరమైనటువంటి ఓటమిని వాళ్ళు కూడా చదివచ్చు. ఇప్పుడు మనము చర్చించుకోవాల్సినటువంటి అంశాలు, మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు, తమిళనాడులో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వము, టీవీకే ప్రభుత్వము ఏ ఏ ప్రజా సమస్యల మీద ఎలా పనిచేయబోతుంది, డిఎంకే ఏ విషయం మీద ఫెయిల్ అయింది, ఏ విషయాల్లో వీళ్ళు డిఎంకే ఫెయిల్యూర్స్ కాదని వీళ్ళు మంచి విషయాల వైపు టీవీకే వెళ్ళాలి, ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకోవాలి. ఇది ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకి, రాష్ట్రానికి మంచిది. ఇప్పుడు సనాతన ధర్మము, హిందూ ధర్మము, లౌకిక వాదము ఎవరికైనా తిండి పెట్టేయా? ఎవరి విధానం వాళ్ళదే. మన భారత రాజ్యాంగంలో ఎవరికి ఎందుకు నచ్చినటువంటి రాజకీయ పార్టీలు దాని గురించే ఫోకస్ చేయడం, పదే పదే దానికి సంబంధించి మాట్లాడడంతోనే కదా అసలు విషయాలు పక్కకెళ్ళి, అంటే ప్రజా సమస్యల గురించి కాకుండా వీటి మీద ఫోకస్ చేసి మాట్లాడి అక్కడ హిందూ సంఘాలు మళ్ళీ ఆ విద్వేషాలు గాని విభేదాలు గాని రావడం, మాట్లాడడం, ఆ హీట్ అనేది పెరుగుతుంది కదా. అదే మీరు కరెక్ట్ పాయింట్ వచ్చారు. రాజకీయ పార్టీలు ఇలా మాట్లాడితే రాజకీయం కోసం, రాజకీయ లబ్ధి కోసం మాట్లాడారు. ఉదయనిధి స్టాలిన్ వాళ్ళు అధికారంలో ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలు, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మాటలు, ఇవన్నీ కూడా రాజకీయ పరమైనటువంటి అంశాలుగా మాత్రమే వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు డిఎంకే అద్భుతమైనటువంటి పరిపాలన అందించి ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తే వాళ్ళు మళ్ళీ గెలిచేదానికి అవకాశం ఉండేది. కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఈ విధమైనటువంటి సనాతన ధర్మము, అది డెంగ్యూ, మలేరియా లాంటిది, ఈ అంశాల గురించి మాట్లాడేసి జనం మొత్తాన్ని కూడా, అంటే హిందుత్వ వ్యతిరేక శక్తులు, అంటే ద్రవిడ ఆలోచనలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మా ద్రవిడ పార్టీకి మీరు సపోర్ట్ చేయాలి, అంటే మా పాలన బాగలేకపోయినా, మా పాలన వరస్ట్ గా ఉందా, మీరు ఈ విధంగా మాకు సపోర్ట్ చేయండి, బీజేపీని వ్యతిరేకించండి అని బీజేపీ చేసేటువంటి రాజకీయాలకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడారు. మరి వాళ్ళు మాట్లాడిన దానికి ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏమన్నా ఉదయనిధి స్టాలిన్ అలా చేస్తే మరి ఇప్పుడు హిందూ వ్యతిరేకులుగా ఉండేటువంటి వాళ్ళందరూ ఏమన్నా డిఎంకే ఓట్లు వేసారా? వేయలేదు కదా. పరిపాలన బాగలేదు కాబట్టి ఓట్లు వేయలేదు అంతే. అందుకని ఆ విధమైనటువంటి ఓట్లని సంపాదించడం కోసం మతాలని, కులాలని, ప్రాంతాలని, ఇలాంటి విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయంగా పబ్బం గడిపేటువంటి ప్రయత్నం రాజకీయ పార్టీలు చేస్తాయి. ఉదయనిధి స్టాలిన్ చేసిన, అదే విధంగా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు చేసిన, లేకపోతే ఇతర ఎవరైనా సరే ఇంకా సెక్యులర్ అనేటువంటి పేరుతో మేము హిందువులకు వ్యతిరేకంగా కామెంట్ చేసిన ఎవరైనా సరే ఇలా చేసేటువంటి వాళ్ళందరూ కూడా అభివృద్ధి వ్యతిరేక శక్తులు. వీళ్ళందరూ కూడా రాజకీయం ద్వారాగా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు. ఇలాంటి వాటిని ప్రజలు నమ్మేదానికి అవకాశం లేదు. వీళ్ళు రాజకీయ నాయకులు మాట్లాడగానే మీడియా వాటిని వెనకేసుకొని వచ్చేసి అదుగో అలా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడుతున్నారు, దాని గురించి హిందూ ధర్మానికి ఏదో అన్యాయం జరిగిపోతుంది. మీడియా మాట్లాడడం తప్పంటారా? పొలిటికల్ లీడర్స్ దాన్ని ఒక అంశంగా తీసుకోవడం తప్పంటారా? వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ ఎజెండాని ముందుకు తోస్తారు. అందుకని పనికి మన ఎజెండా వైపు మనం వెళ్లకుండా ఉండాలి. అది ప్రజలకు అవసరం ఎజెండా కాదు. ఒకవేళ ఈ ఇష్యూ వల్ల ఇంకాస్త అక్కడ వివాదం చెలరేగితే అప్పుడు మాట్లాడాలంటారా? అంటే ఏదైనా ఒక బౌండరీ ఉంటుందా? మిగతా విషయాలు అన్ని మనసు కేవలం దీని గురించే మాట్లాడితే తప్పు, మిగతా విషయాలు అన్నిటితో పాటు ఇది మాట్లాడడం కూడా తప్పంటారా? నేను తప్పని మేము అనటం లేదండి, నేను సూచన చేస్తున్నాను. పార్టీలు ప్రయత్నం చేస్తాయి. అలాంటి ప్రయత్నాల్లో మీడియా భాగస్వామ్యం కాకుండా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ వైపు, ఇలాంటి పనికి మాలిన విషయాలు వీటి వల్ల ప్రజలకు ప్రయోజనం లేదు అనేటువంటి విధంగా ఒక సూచనలు చేసేటువంటి విధంగా ఉండాలి అనేటువంటిది. ఎవరైనా ఘర్షణలు పెట్టారనుకోండి, మనకి చట్టాలు ఉన్నాయి, మనకు రాజ్యాంగం ఉంది, ఆ ప్రభుత్వాలు వాటి మీద చర్యలు తీసుకుంటాయి. ఎక్కడ ప్రభుత్వాలు అక్కడ చర్యలు తీసుకోవాలి, అది వాళ్ళ డ్యూటీ. అది చేయలేదనుకోండి, మన మీడియా కూడా దాన్ని క్వశ్చన్ చేయాలి. అంతే తప్ప వాటి గురించి వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళే ప్రజల ఎజెండా కింద ముందు వస్తారు, దాన్ని మీడియా డిబేట్లు పెట్టింది, చర్చలు జరిపింది, దాని ద్వారా ప్రజలు కూడా ఇది కూడా కీలకమైనటువంటి అంశం కావాలా అని ప్రజలు కూడా మాట్లాడుకొని అసలు ఎజెండా పక్కకు పెట్టేదానికి అవకాశం ఉంటుంది అని నా సూచన చేస్తున్నాను. ఇది మీరు తీసుకోండి,
ఒప్పుకోండి. ఇది అలా కాదు కదా కృష్ణాంజనేయులు గారు, ప్రతి అంశాన్ని మాట్లాడుతున్నాం. ఏదో ఒక విషయాన్ని ప్రధానంగా తీసుకొని ప్రాముఖ్యతగా ఉంచుకొని దాని గురించే మాట్లాడితే కనుక దీని గురించి అనేది కాదు. ప్రతి అంశాన్ని తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఏపీ, తెలంగాణ ఏదైనా కావచ్చు, ఎక్కడ ఒక విషయం జరిగినప్పుడు అన్ని అంశాలతో పాటు మనం ఇంతకు ముందు ఏపీ 11:30 డిబేట్ లో కూడా మనం చూసాం. ఏపీలో జనాభా పెంచుకున్నారు, దాన్ని ఏ విధంగా పెంచాలి, ఏందనేది ప్రతి అంశం గురించి మాట్లాడుతున్న విధంగానే గతంలో ఈ విధంగా కామెంట్ చేశారు. ఆ రోజు డిఎంకే అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ డిఎంకే అధికారం కోల్పోయింది, ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో చేసినటువంటి స్టేట్మెంట్ గురించి మాట్లాడుతూ ఇప్పుడు టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మాకు ఏ మతము లేదు, దేని గురించి మేము కాదు, మేము హిందూ ధర్మాన్ని అన్ని మతాలు మేము గౌరవిస్తామని చెప్పినటువంటి విజయ్ ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు అనే దాని గురించి చర్చిస్తున్నాం. దీంట్లో దేన్ని వాళ్ళు చేసినటువంటి నిన్న మంత్రుల శాఖలు కేటాయించడం సంబంధించి కావచ్చు, ప్రమాణ స్వీకారాలకు సంబంధించి కావచ్చు, మేనిఫెస్టోలకు సంబంధించి కావచ్చు, సంతకాలకు సంబంధించి కావచ్చు, ప్రతి అంశాన్ని మాట్లాడుతున్న దానిలో భాగంగానే ఈ రోజు కూడా ఇది ఇంకాస్త వివాదంగా మారుతుంది. కాబట్టి కారణాలు ఏంటని చెప్పి తెలుసుకోవడానికి ప్రయత్నం అంతే. ఏమండి సుదీర్ఘ వివరణ అవసరం లేదు. నేను ఒక సూచన చేశాను అన్ని మీడియాలకి. ఇది మనకు లేదు కాదు, ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి విజయ్ చాలా స్పష్టంగా నా కులం మతం ఏమీ లేవు, నేను డెవలప్మెంట్ గురించి మాట్లాడతానని చెప్పాడు. అలాగ ఉంటాడా లేదా చూద్దాము. రేపు పొద్దున వాళ్ళ ఎమ్మెల్యే ఇలా మాట్లాడాడు, ఆ ఎమ్మెల్యే ఏమైనా అదుపు తప్పి వ్యవహరిస్తాడా, ఏదైనా సమస్య వస్తుందా, ఆయన ఏమైనా పరిష్కరిస్తాడా, ఆ సమస్య వచ్చినప్పుడు చూద్దాం. ఇదొక నా సూచన. ఇది మీరెందుకు భుజాలు తడుపుకుంటారు? మిమ్మల్ని ఏదో అన్నట్టుగా, మీ ఛానల్ ఏదో అన్నట్టుగా, మిమ్మల్ని ఏమంటాం లేదు, మీ ఛానల్ ఏమనటం లేదు. ఇది ప్రధాన ఎజెండా కాదు అని మాత్రం నా సూచన చెప్తున్నా. ఓకే, సందీప్ రాయల్ గారు నమస్తే అండి. మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాము, అనేక ట్విస్ట్లు టర్న్ల గురించి కూడా మాట్లాడుకున్నాము. ఆఖరికి విజయం సాధించారు మీరు అనుకున్న విధంగా. ఆఫ్టర్ గెలిచిన తర్వాత, ప్రమాణ స్వీకారం తర్వాత మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అన్న మాట ప్రకారం మేము గెలుస్తాము, సీఎం పీఠం మీద కూర్చుంటామన్నారు, కూర్చున్నారు. ఓకే, నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే ఫస్ట్ నుంచి డిబేట్ లో ఉన్నారు కాబట్టి. విజయ్ చెప్పారు, ఆ రోజు చెప్పారు, నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను అన్ని మతాలని కూడా ఒకే త్రాటి మీద తీసుకొస్తాను, అందరిని ఒకే విధంగా చూస్తాను. కానీ ఈరోజు ముస్తఫా చేసిన కామెంట్స్, అది కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి కదా. గతంలో ఏదైతే ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ వ్యతిరేకించిన వారు, ఇప్పుడు మళ్ళీ మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని ఇటువంటి కామెంట్స్ చేయడం అనేది ఎట్లా చూస్తారనేది. ముందుగా విజయ్ గారు మా పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి వర్యులు పార్టీ పెట్టేటప్పుడు ఒక స్లోగన్ ఇచ్చారండి, పిరప్పోకం ఎలా ఉరుకొని తమిళ్లో ఉంటుంది. అంటే పుట్టుకతో అందరూ సమానం, అంటే ఈ మా పార్టీలో కుల మతాలకి ఎలాంటి చోటు లేదు, ఇక్కడ ఓన్లీ డెవలప్మెంట్ మీద, పార్టీ స్ట్రెంత్ మీద పార్టీ పనిచేస్తుందని చెప్పారు. అందులో భాగంగా అలా రాజకీయాలు చేశారు, అలానే అసెంబ్లీ వరకు వచ్చారు, మీరు అందరూ చూశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నిన్న అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయినటువంటి స్టాలిన్ గారు మాట్లాడడం అనేది కొంచెం అది ఇబ్బందికరంగా అందరికీ ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే అది అందరూ కూడా అతను మాట్లాడేది చూస్తున్నారు, దాన్ని ఖండించారు. మా మినిస్టర్ తమిళనాడు స్పోర్ట్స్ మినిస్టర్ ఆదవర్జన గారు ఖండించారు. ఏంటంటే, మేము ఖచ్చితంగా హిందూ మతాన్ని గౌరవిస్తాము, మేము అన్ని మతాలు గౌరవిస్తాము, మేము హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తాము, కానీ తమిళనాడులో బలవంతంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందుత్వ పాలిటిక్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము. ఎందుకంటే తమిళనాడులో హిందువులు మెజారిటీ, మన దేశంలోనే ఎక్కువ హిందువులు ఉన్న స్టేట్ తమిళనాడు, ఎక్కువ టెంపుల్స్ ఉన్న స్టేట్ తమిళనాడు. అలాంటి హిందువులు వాళ్ళు ఎలా చూస్తారంటే, టెంపుల్ ని, అసెంబ్లీని డిఫరెంట్ గా చూస్తారు, పాలిటిక్స్ ని, దేవుణ్ణి సపరేట్ గా చూస్తారు. అలాంటి చోట బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళు అక్కడ గెలవలేకపోయారు. గత 60 సంవత్సరాలుగా బీజేపీ అనేది అక్కడ బాగా వేయలేకపోయింది. అందుద్వారా వాళ్ళు సనాతన ధర్మం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి తమిళనాడులో అక్కడ హిందువుల మీద రుద్దాలని చూస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక మతాన్ని విశ్వసించే వాళ్ళు, వాళ్ళకి ఏ అధికారాలు ఉంటే వాళ్ళు ఎవరైనా విశ్వసించవచ్చు. హిందువులు హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని, ముస్లింస్ ముస్లిం ధర్మాన్ని, క్రిస్టియన్ ధర్మాన్ని విశ్వసించవచ్చు అని మా నాయకుడు ఎప్పుడో చెప్పారు. కాబట్టి టీవీకే పార్టీ ఖచ్చితంగా అన్ని కులాలకి, అన్ని మతాలకి మద్దతుగా పనిచేస్తుంది. మన ప్రమాణ స్వీకారంలో కూడా మా నాయకుడు చెప్పారు, సెక్యులర్ సోషల్ జస్టిస్ టైం స్టార్ట్స్ నౌ అని చెప్పారు. కాబట్టి మా సెక్యులర్ సోషల్ జస్టిస్ లో హిందూ మతంని మేము రక్షిస్తాము, ముస్లింని రక్షిస్తాము, క్రిస్టియన్లకు మద్దతుగా ఉంటాం, అన్ని మతాలకు మద్దతుగా ఉంటాం కూడా మేము తెలియజేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తమిళనాడులో 100లో 90% హిందువులు ఉంటారు. ఆ 90%లో మళ్ళీ 90% హిందువులు ఎలా ఉంటారంటే, మేము గమనించింది ఏంటంటే, నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు
అక్కడ తమిళనాడులో ఉన్న హిందూ కల్చర్ గాని, హిందూ రిలీజన్ గాని, లోకల్ గాడ్సెస్ ని అంటే గ్రామ దేవతల్ని, గ్రామ దేవుళ్ళని నమ్మే వాళ్ళే ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళ మీదికి బీజేపీ బలవంతంగా సనాతన ధర్మం అనే పేరుతో రాజకీయంగా రావడం తప్పు. వ్యక్తిగతంగా హిందూ సంఘాలు ఎన్నో ఉన్నాయి తమిళనాడులో, వాళ్ళందరూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు కాదని చెప్పరు. కానీ బీజేపీ అనే పార్టీ ఆర్ఎస్ఎస్ ని అడ్డం పెట్టుకుని హిందుత్వ పాలిటిక్స్ చేయడం అనేది ఖచ్చితంగా టీవీకే పార్టీ వ్యతిరేకిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ కి సనాతన ధర్మం అంటే ఏంటో తెలియదు కాబట్టి ఆయన ఏదో అసలు ఎందుకు ఈ విధమైన వెర్షన్ నడుస్తుంది అనుకుంటున్నారు సందీప్ రావుల్ గారు? ఫస్ట్ నుంచి కూడా సనాతన ధర్మం, సెక్యులరిజం ఈ విధానం ఎందుకు నడుస్తోంది? ఈ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి తమిళనాడులో? అదే మీకు ఎక్కడ దేశంలో ఎక్కడ కనపడుతుంది, ఓన్లీ తమిళనాడులో కనపడుతుంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళకి ఏంటంటే తమిళనాడు ఇండియాలోనే ఎక్కువ హిందువులు ఉన్న స్టేట్ తమిళనాడు. బట్ బీజేపీని గత 60 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా అధికారం ఇవ్వలేదు. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందాక మీరు మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతున్నారు, మదర్ బహురుద్దీన్ గారు మదరే సెంట్రల్ నుంచి గెలిచారు. ఆయన గెలిచిన చోట 90% హిందువులు ఉంటారు. మా పార్టీ నుంచి గెలిచిన ముస్లిం ఎమ్మెల్యే దగ్గర గెలిచిన ఏరియాలో 90% హిందువులు ఉంటారు. వాళ్ళు టీవీకే పార్టీ నుంచి గెలిచిన ముస్లిం క్యాండిడేట్ కి ఎందుకు ఓట్లు వేశారంటే అక్కడ ఉన్న హిందువులను కాపాడే ముస్లిం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. తమిళనాడులో అక్కడ ఉన్న ముస్లిం హిందువులకు రక్షణగా ఉంటాడు. కానీ బీజేపీ మాకు వద్దు అని వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. అక్కడ తమిళనాడులో హిందువులు ఏం చెప్తున్నారు, బీజేపీ అనే పార్టీ హిందుత్వంనే అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ మన మధ్య చిచ్చు పెడుతుంది, కాబట్టి అలాంటి పార్టీ వద్దని అదే మదురై సెంటర్ లో 3వ ప్లేస్ లో వేశారు బీజేపీని. 3వ ప్లేస్ లో వేశారు. తమిళనాడులో ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని కులాలు, అన్ని మతాలు సమానంగా చూసే పార్టీ టీవీకే పార్టీ. ముస్లింస్ కి ఇబ్బంది వచ్చినా, హిందువులకి ఇబ్బంది వచ్చినా, క్రిస్టియన్స్ కి ఇబ్బంది వచ్చినా కూడా నిలబడే నాయకుడు విజయ్ గారు. కాబట్టే ఎన్డీఏ కూటమి బీజేపీ నేతృత్వం వహిస్తున్న ఆ పార్టీని బొందబెట్టేశారు. అలాగే స్టాలిన్ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించిన స్టాలిన్ కూడా ఓడగొట్టారు. ఇంకోటి చెప్పాలి, ఇక్కడ మా నాయకుడు పార్టీ పెట్టినప్పుడు విల్లుపురంలో ఒక పాయింట్ చెప్పారు, మేము పెరియార్ గారిని గౌరవిస్తాము, ద్రవిడియన్ ఐడియాలజీని ఫాలో అవుతాము. అన్ని ధర్మాలు ఒకటే అని చెప్పినప్పుడు ఇప్పుడు సనాతన ధర్మం లేదంటూ మీ పార్టీ ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్ ఎట్లా చూడాలి? ఇక్కడ మా నాయకుడు ఏం చెప్పారు, విల్లుపురం సభలో ఏం చెప్పారంటే మేము పెరియార్ గారిని మేము గౌరవిస్తాము, ద్రవిడియన్ ఐడియాలజీని మేము రెస్పెక్ట్ చేస్తాం, కానీ దేవుడు ఉన్నాడని నమ్ముతాము, దేవుడు లేడంటే మేము ఒప్పుకోము. ఆ విషయంలో పెరియార్ గారిని కూడా వ్యతిరేకిస్తామని చెప్పిన ఏకైక లీడర్ తమిళనాడులో విజయ్ గారు. కాబట్టే తమిళనాడులో హిందువులంతా కూడా మా విజయ్ గారికి పట్టం కట్టారు. ఇంకోటి, మీరు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మాట్లాడింది చాలా మంది ఇక్కడ తెలుగులో దాన్ని మొత్తం డైవర్ట్ చేస్తున్నారు. కానీ ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ చేసే హిందుత్వ పాలిటిక్స్ ని మేము అడ్డుకుంటాము. తమిళనాడులో ఎవరి ధర్మం వాళ్ళు పాటించుకోవచ్చు, కానీ సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ రాజకీయాలను చేయాలని చూస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పారు. అది హిందూ ధర్మానికి జరిగినా, ముస్లిం వాళ్ళకి జరిగినా, క్రిస్టియన్ జరిగినా, ఎవరికి ఇబ్బందులు జరిగినా కూడా టీవీకే పార్టీ ఒప్పుకోదు. సో అన్ని పార్టీలని ఏకంగానే చూస్తున్నాము, ఏకత్రాటి మీద ఉంచుతున్నాం అంటారు. కృష్ణాస్ గారు ఇంతకుముందు సందీప్ రావుల్ గారు చెప్పారు, ఎక్కడా లేనిది ఒక తమిళనాడులో మాత్రం ఈ విధంగా కనిపిస్తుంది. పాలిటిక్స్ అక్కడ ఒకే విధంగా ఉంటాయి కదా, మాత్రం ఇక్కడ ఎందుకు అంత డిఫరెంట్ కనిపిస్తాయి మనకి? ఆయనకు అయినటువంటి సమాధానం ఆయన దగ్గర. మనకేమన్నా అవకాశం బీజేపీ ప్రయత్నం చేస్తుంది, కానీ అక్కడ ప్రజలు చైతన్యవంతులైనటువంటి ప్రజలు. ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యే టీవీకి ఎమ్మెల్యే మాట్లాడారు అన్నారు, దానికి ఒక వివరణ చెప్పాడు. ఏం మాట్లాడాడు టీవీకి ఎమ్మెల్యే? సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ ఆర్ఎస్ఎస్ చేసేటువంటి రాజకీయాలను అడ్డుకుంటా ఉన్నాడు తప్ప సనాతన ధర్మాన్ని ఏమన్నా అన్నాడా టీవీకి ఎమ్మెల్యే? అనలేదు కదా. అందుకని మనం ఏదో ఒకటి పట్టుకొని దాని చుట్టూ తిరిగేటువంటి ప్రయత్నం, ఇది బీజేపీకి ఉపయోగం లేదు అని అంటే డిఎంకేకి ఉపయోగం. ఎందుకు? సనాతన ధర్మాన్ని వెనకేసుకొచ్చే బీజేపీకి రాజకీయం కావాలి, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే డిఎంకేకి రాజకీయం కావాలి. టీవీకే ఈ వద్దు, మాకు డెవలప్మెంట్ పాలిటిక్స్ కావాలి, ఇది పిచ్చే వ్యవహారం ఇదంతా, మాకు అన్ని మతాలు ఒకటంటే ఇప్పుడు మన భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారంగా పరిపాలన జరగాలి. భారత రాజ్యాంగంలో ఏ మతాన్ని ఏ కులాన్ని వ్యతిరేకించొద్దు, అనుకూలించొద్దు, అందరికీ సమానంగా చూడాలి. ఇది కదా మన భారత రాజ్యాంగం చెప్తున్నటువంటి మాట. మరి ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని అది, టీవీకే చేస్తున్నది కూడా అదే. ఇప్పుడు మీరు ఒక అంశాన్ని గమనించండి. మీరు ఇప్పుడు ఈ రోజున డిబేట్ ప్రస్తావన చేయలేదు, కానీ
చాలా మీడియాలు విజయ్ మీనా ఒక ప్రస్తావన చేసాయి మొన్న, ఏమో తెలుసా? ఉదయనిధి స్టాలిన్ ఎక్కడ మాట్లాడాడు? ఇది మేము సనాతన ధర్మం విషయంలో సేమ్ అదే మాట కట్టుబడి ఉన్నాం, ఇవన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడాడు. అసెంబ్లీలో మాట్లాడితే ఎందుకు కట్టుకోలేదు టీవీకే విజయ్, ముఖ్యమంత్రి ఎందుకు కట్టుకోలేదు, ముఖ్యమంత్రి ఎందుకు కట్టుకోలేదు అని మీడియాలు. అంటే మీకు సనాతన ధర్మం మీద డిబేట్ జరగాలి, దానికి వ్యతిరేకంగా డిబేట్ జరగాలి. ఇలా డిబేట్ జరిగి మొత్తము మతం మీద డిబేట్ జరిగితే ఆ రాజకీయాలకు ఉపయోగపడేటువంటి వాళ్ళకు ఉపయోగపడాలి అనేటువంటి విధంగా, అలాంటిని పెంచి పోషించేటువంటి విధంగా ఈ రోజున మీడియాలు ఆ విధంగా వెళ్తున్నాయి అనేటువంటి మాట చెప్తున్నాను, మిమ్మల్ని కాదు నేను అనేది. అందుకనే ఒక అంశం ఏంటి అంటే, ఈ రోజున టీవీకేని మనం సరైనటువంటి పద్ధతుల్లో డ్రైవ్ చేయడానికి కొత్త ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో, అయ్యా నువ్వు విజయ్ ఇదిగో పలానా హామీలు ఇచ్చావు, డిఎంకే పలానా విషయాల్లో ఫెయిల్ అయింది, ఇదిగో పలానా సమస్య మీద ఫెయిల్ అయ్యారు, కాబట్టి ఇదిగో ఇది నువ్వు ఈ హామీని ఏం చేస్తున్నావు, ఈ హామీ మీద ఏం చేయబోతుంది విజయ్ ప్రభుత్వం, వీటి మీద సమీక్షలు చేయాలి, సరైనటువంటి డ్రైవ్ చేసి టీవీకే ప్రభుత్వాన్ని ప్రజలకు మేలు చేసేటువంటి విధంగా ముందుకెళ్లేటువంటి విధంగా చెయ్యాలండి. మొత్తం ఒక తమిళనాడులోనే కాదు, మీరు ఆంధ్రప్రదేశ్ లో ఈ సనాతనం అనేటువంటి ధర్మం అనే పేరుతో పవన్ కళ్యాణ్ కొన్నాళ్ళు రాజకీయాలు చేయలేదా? మొన్న తిరుపతి వెళ్లి సభలు పెట్టలేదా? వారాహి డిక్లరేషన్ అని చేయలేదా? ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఏదో తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది అనేటువంటి అంశాన్ని తీసుకొని అపచారం జరిగిందని ఆ రాజకీయం చేసేటువంటి ప్రయత్నం జరిగింది కదా. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఎక్కడైతే రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తుందో, బీజేపీకి వత్తాసు పలికేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారో, అలాంటి చోట్ల అన్ని చోట్ల ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది. బీజేపీ యొక్క వైఖరి ఏంటంటే, నార్త్ ఇండియాలో వాళ్ళ యొక్క రాజకీయ లక్ష్యాన్ని వాళ్ళు నెరవేర్చగలుగుతుంటారు. కానీ దక్షిణ భారతదేశంలో బీజేపీకి ఎక్కడా కూడా వాళ్ళకి స్థానం లభించటం లేదు. అందుకని ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు 5 రాష్ట్రాలు చూస్తే కర్ణాటకలో వాళ్ళ పాత్ర లేదు. అదే కర్ణాటకలో ఈ రోజు ఓడిపోయినట్టు, కేరళలో మొన్న ఇప్పుడు అసలు వాళ్ళ పాత్రే లేదు. తమిళనాడులో ఒకటి వచ్చింది, వాళ్ళంత అడావుడు చేసి మొన్న తమిళనాడులో ఒకటి వచ్చింది. బీఆర్ఎస్ మధ్య బీజేపీ వాళ్ళు అడావుడు తప్ప. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఉన్న వాళ్ళకి ఎన్ని సీట్లు ఉన్నాయి? తిప్పేస్తే 10 సీట్లు లేవు. అంతే తప్ప ఈ రోజు సౌత్ ఇండియన్ లక్ష్యంగా చేసుకొని ఎలాగైనా సరే మతపరమైనటువంటి రాజకీయాల వైపు వెళ్లేటువంటి విధంగా చేసి దాని ఎజెండాను ముందుకు తీసుకొచ్చి ప్రజలకు సంబంధించినటువంటి అందరూ ఇదే మాట్లాడుకోవాలి. మతపరమైనటువంటి అంశాలు, ఘర్షణలు జరగాలి, దీని ద్వారాగా రాజకీయ లబ్ధి జరగాలి. ఘర్షణ జరిగితే ఏంటి ఉపయోగం బీజేపీకి అంటే? మాట్లాడింది ఉదయనిధి స్టాలిన్ డిఎంకే పార్టీకి సంబంధించి కదా సార్, బీజేపీ కాదు. అవును, డిఎంకే చెప్తున్నాం, మనం మాట్లాడుతున్నాం. అందుకనే అసలు సనాతన ధర్మ వ్యవహారం డిఎంకే మాట్లాడింది. డిఎంకే కూడా కావాల్సింది అదే. డిఎంకేకి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడి మేము సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళము అనేటువంటి విషయాల మీద వాళ్ళు దాన్ని డిబేట్ కోరుకుంటారు. డిఎంకే వాళ్ళు కోరుకోవాల్సిందేంటి? మేము మంచి ప్రభుత్వాన్ని అందించాము, మమ్మల్ని ఓడించారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం మంచిగా ఉందా లేదా అనేటువంటి దాని మీద డిబేట్ చేస్తే నిజంగా డిఎంకే ఎంత మేర పరిపాలించింది ఏంటి అని చూడొచ్చు. అందుకని డిఎంకే కూడా సనాతన ధర్మం అనేటువంటి పేరుతో వాళ్ళు కూడా ఇలాంటి రాజకీయాలను చేసి లబ్ధి పొందాలి అని మొన్న ఎన్నికల్లో ప్రయత్నం చేశారు. వాళ్ళ పరిపాలన బాగలేదు కాబట్టి ప్రజలు ఓడించారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇలాంటి రాజకీయాలు నడవు, తమిళనాడులో నడవు, అక్కడే కాదండి ఎక్కడా నడవు. మీరు ఒక్క ఉదాహరణ కోసం చెప్తున్నారు, మీరు హైదరాబాద్ లో ఉన్నారు, మీ ఛానల్ కూడా హైదరాబాద్ లో ఉంది. అక్కడ 9.5 ఏళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి 2014లో వీడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చారు. ఓడిపోయేంత వరకు వాళ్ళు మా జాతీయ రాజకీయాలు అది అన్నారు, ఇది అన్నారు, అవినీతి చేశారు. మళ్ళీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడే ఉన్నారు ప్రాంతీయ రాజకీయాల వైపు వెళ్తున్నారు. అంటే ఇలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ డెవలప్మెంట్ కానీ వాళ్ళ పనితీరు మీద కానీ వాళ్ళకి నమ్మకాలు ఉండవు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టమో, కులాన్ని రెచ్చగొట్టడమో, మతాన్ని రెచ్చగొట్టడమో అనేటువంటి అంశాల మీద ఆధారపడి రాజకీయాలు చేస్తారు. అది డిఎంకే చేసినా, బీజేపీ చేసినా, ఇక్కడ జనసేన పవన్ చేసినా, బీఆర్ఎస్ చేసినా ఒకవేళ ఇది తప్పే. సో పార్టీలు రాజకీయంగా ఎదగడం కోసం దీన్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు కానీ ప్రజలైతే విజయరాయల్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? ఒకవేళ ఇటువంటి పాలిటిక్స్ నడుస్తూ ఉంటే కనుక మీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎట్లా ఉండిపోతుంది నెక్స్ట్? సందీప్ గారు, మీరు ఏదైతే అన్ని సిద్ధాంత అంటే మేము అన్ని మతాలను ఒకే రకంగా చూస్తాం, సనాతన ధర్మము సెక్యులరిజం అంతా ఒకటి కింద వెళ్తాం, మాకు ఏది భిన్నం కాదు వ్యతిరేకం కాదని చెప్తున్నప్పుడు, ఒకవేళ ఇటువంటి కామెంట్స్ వస్తున్నప్పుడు
అది ప్రతిపక్షాల నుంచి కావచ్చు, ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా కావచ్చు, ఇటువంటి కామెంట్స్ వచ్చి ఒక విధమైన ఉద్రిక్త వాతావరణం తీసుకొచ్చే విధంగా ఉన్నప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది? ఖచ్చితంగా మన ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా స్పష్టంగా చెప్పాడు, తమిళనాడులో కుల మత రాజకీయాలకి చోటు లేదు, ఈ గవర్నమెంట్ ఒప్పుకోదు, ఖచ్చితంగా అందరినీ సమానంగా చూస్తుంది. ఇన్ కేస్ హిందువుల్ని ఇబ్బంది పెట్టే చర్యలు ఎవరైనా చేపట్టినా, ముస్లింస్ ని ఇబ్బంది పెట్టే చర్యలు వేరే మతం వాళ్ళు చేపట్టినా, క్రిస్టియన్స్ ని ఇబ్బంది పెట్టే చర్యలు వేరే వాళ్ళు చేపట్టినా ఖచ్చితంగా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమిళనాడులో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అన్ని మతాల వారు ఒక్కటే అని ఆల్రెడీ ఇప్పటికే తమిళనాడులో ఉన్న అన్ని మతాలు చెప్పాయి కాబట్టి మా నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎందుకంటే అక్కడ సనాతన ధర్మం అని రాజకీయంలో వస్తున్న బీజేపీని పక్కన పెట్టేశారు, సనాతన ధర్మంకు వ్యతిరేకం అని చెప్పిన డిఎంకేని పక్కన పెట్టేశారు. కాబట్టి మీరు తీసుకొస్తున్నారు కాబట్టి తీసుకురావాలనేది ప్రజలు కూడా ఆశిస్తారు కదా. ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి ఈ పాలిటిక్స్ కి చర్మగీతం పాడతామని ఏదైతే చెప్పారో ఆ మార్పును కూడా కోరుకుంటారు కదా ప్రజలు అనేది. ఖచ్చితంగా 100% అదే స్పష్టంగా నేను మా మినిస్టర్ గారు చెప్పారు, అది చాలా మంది తెలుగులో టెలికాస్ట్ అవ్వలేదు కానీ ఖచ్చితంగా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకి మా నాయకుడు మా మినిస్టర్ గారు ఆదవ్ అర్జున గారు కౌంటర్ ఇచ్చారు. మేము హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తాం, హిందూ మతాన్ని గౌరవిస్తాం, కానీ హిందూ మతాన్ని హిందూ సాంప్రదాయాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఈ డిఎంకేలు కనుక హిందుత్వ పాలిటిక్స్ సెంటర్ గా చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం కూడా స్పష్టంగా చెప్పారండి గవర్నమెంట్ నుంచి. ఓకే, సో ఇప్పటి వరకు ఉన్నటువంటి పాలిటిక్స్ కి మార్పు రాబోతుంది అనుకోవచ్చు. టీవీకి అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు ఏదైతే సిద్ధాంతాలతో ముందుకెళ్తామన్నారో ఆ సిద్ధాంతాల ప్రకారం ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ ఇష్యూస్ కానీ లేదంటే రాజకీయ పార్టీలు తమ ప్రలోభాల కోసం వాడుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు కానీ ఇక ముందు సాగవు అంటారు. వెయిటెన్సీ ఏం జరగబోతుందో, ఇక ముందు కూడా ఆ విధంగానే నడుస్తుందా లేదంటే కనుక మార్పు వస్తుందా, ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారనేది. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు కృష్ణాంజనేయర్ గారు, అట్ ద సేమ్ టైం సందీప్ రావుల్ గారు. ఇది వాటి క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.